సో స్ట్రైట్గా డిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేస్తే అక్కడ ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలా కాని పక్షంలో, అలా కాకుండా టీవీకే విజయ్కి సీట్స్ ఎక్కువ వచ్చినా, అలాగే బీజేపీ అండ్ ఏఐడిఎంకేకి ఎక్కువ సీట్లు వచ్చినా ఖచ్చితంగా బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చుకుంటుంది. నిజానికి ఇప్పటికిప్పుడే తమిళనాడు మీద తన ఫోకస్ లేనప్పటికీ కూడా తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చుకుంటుంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో తను ఒక స్ట్రాటజీ పెట్టుకుంటుంది బీజేపీ. ఆ స్ట్రాటజీలో రెండు ఉంటాయి. ఒకటి లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, రెండోది ప్రెజెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ప్రెజెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే ఏ మాత్రం అవకాశం ఉన్నా అక్కడ అధికారంలోకి రావాలి కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తుంది బీజేపీ? విజయ్తో వెళుతుంది. నిజానికి ఇప్పటికిప్పుడే అందుతున్న సమాచారం ఏంటి అంటే విజయ్ మొన్న సమావేశం పెట్టుకున్నారు కదా, నిన్నగాక మొన్నే ఆయన పార్టీ సభ్యులతో సమావేశం పెట్టుకున్నారు అనేది మనమే చెప్పడం జరిగింది. ఆ సమావేశంలో భాగంగా ఇంకొక అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. అదేంటి అంటే అమిత్ షాతో కాంటాక్ట్లోకి వెళదామా, అందరూ సంసిద్ధమేనా అనే విషయాన్ని పార్టీ శ్రేణుల ముందు పెడితే అందరూ పూర్తి స్థాయిలో 100% సమాయత్తం అయ్యారు. ఎందుకంటే గవర్నమెంట్లోకి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. బీజేపీతో కలిస్తేనే అక్కడ విజయ్కి సీఎం పగ్గాలు అనేది కంప్లీట్ అవుతాయి. తాను డైరెక్ట్గా సీఎం అయ్యే అవకాశాలు బీజేపీతో కలిస్తే మాత్రమే అవుతాయి. అక్కడ బీజేపీ అండ్ ఏఐడిఎంకేకి విజయ్కి వచ్చిన సీట్లతో ఖచ్చితంగా బీజేపీ విజయ్ని సీఎం చేసే అవకాశాలు ఉంటాయి.